ఓ చిన్న ఫ్రాక్ కుట్టారా? ఫ్రాక్ అంటే వాళ్ళకి లర్నింగ్ కి ఇక్కడ మన దగ్గర ఉన్న మెటీరియల్ పాత మెటీరియల్ నేర్చుకుంటే తర్వాత కొత్త మెటీరియల్స్ వాడచ్చు. ఎక్స్పెరిమెంట్స్ కి అన్నమాట. అది సో నైస్. బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా కొంతమంది సర్టిఫికేట్ ఆఫ్ కోర్స్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో కంప్లీట్ అయిపోయి మ్యూజిక్లో ఇప్పుడు డిప్లొమా చేస్తూ ఇంకా ముందుకెళ్తున్నారు. కొంతమంది పిల్లలు ఈ ఏడాది సర్టిఫికేట్ కోర్స్ రాస్తున్నారు. సో ఈ పిల్లలందరూ సీనియర్ పిల్లల కిందన ఇక్కడ ఉన్నారనమాట. సో వీళ్ళు పంచరత్న కీర్తనల దాకా వెళ్ళారు. బేసిక్ చూస్తున్నారు మీరు. వీళ్ళు సీనియర్ లెవెల్లో పంచరత్న కీర్తనలు తర్వాత అష్టపదులు అవన్నీ కూడా పాడే స్టేజ్ లో ఉన్నారు. మెరూన్ అందరూ డిగ్రీలో ఉన్నవాళ్ళు, గ్రీన్ లో అంటే 12th and below. అది కోడింగ్ అన్నమాట. మాస్టర్స్ పీజీకి వచ్చేసరికి వాళ్ళు సివిల్లో లంగా ఓణీలు కానీ చీరలు కానీ కట్టుకుని ఉన్నారు. వాళ్ళకి యూనిఫామ్ లేకుండా. వీళ్ళకి మాత్రం ఇలాగ అంటే అదే ఒకే కలర్ 6వ క్లాస్ నుంచి డిగ్రీ దాకా అంటే బోర్ కొడుతుందని మార్చాము. రైట్. ప్రొఫెషనలిజం కనపడుతుందండి. చాలా బాగా పాడుతున్నారు మీరంతా, చాలా బాగా పాడుతున్నారు. ఇక్కడ టీటీడీలో వెళ్ళారా, పాడారా? సో నైస్. మీ అందరినీ చూస్తూ ఉంటాను నేను, అందుకు కొంతమందిని గుర్తుపట్టాను నేను నిన్న దర్శనానికి వెళ్ళినప్పుడు. నిన్న వైకుంఠ ఏకాదశికి భీష్మ ఏకాదశికి మీరు వైకుంఠ ఏకాదశికి చేసిన పారాయణం టీవీలో వేసేట వీళ్ళు వెళ్ళేదంతా పిల్లలు. చాలా బాగా పాడారు తల్లి. మీరంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చక్కగా. అవునండి, చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ ముక్కు పుడకలు కుట్టించారా? ఇక్కడ ముక్కు పడకలు వాళ్ళకి ఉన్నా లేకపోయినా రాగానే ఒక సంస్కారం కింద కుట్టిస్తాం అనమాట. అవునా? అందరికి కంపల్సరీగా ముక్కు పొడకలు ఉండాలి అన్న దానికని అందరికి పెట్టుకుంటారు. నాకు కూడా ఉంది. సో నైస్ అండి, చాలా సంతోషం. ఒక్క అన్నమయ్య పాట వినేసి వెళ్దాం. తప్పకుండా. బయట డబ్బులు చాలా సంపాదించుకోగలరు, కానీ ఇక్కడ వచ్చిన సాటిస్ఫాక్షన్ కోసం ఇక్కడికి వస్తారు. అవునా? ఇక్కడ పిల్లల్లో ఎంత డెవలప్మెంట్. కారణం గురువులు, మనస్సంతృప్తి కారణం అంతా గురువులు. చదువాలేల ఇంత వెదకాలేల ఇన్ని చదువాలేల
మాట వలదనేదొక మాట సిరులులి రెండిటిని చిత్తమే గురియగును వలదనేదొక మాట వలదనేదొక మాట సిరులులి రెండిటిని చిత్తమే గురియగును వలదంటే బంధము వలదంటే మోక్షము వలదంటే బంధము వలదంటే మోక్షము తెలిసి విజ్ఞానులకు తెరువిది ఒకటే వలదంటే బంధము వలదంటే మోక్షము తెలిసి విజ్ఞానులకు తెరువిది ఒకటే ఇన్ని చదువాలేల ఇంత వెదకాలేల కన్ను తెరుచుటయొకటి కనుమూయుటొకటి ఇన్ని చదువాలేల ఇంత వెదకాలేల ఇన్ని చదువాలేల ఇంత వెదకాలేల ఇక్కడ ఈ బ్రాంచ్కి అన్నమయ్య పాటలు స్పెషలైజేషన్ చేయమన్నారు సోన్లారు. ఎందుకంటే అన్నమయ్య పాటల్లో కూడా మీనింగ్ చాలా ఉంది. అసలు ఏమిటి ఎంత అద్భుతమైన తత్వం ఉందండి. ఆ తత్వాలు ఆ మీనింగ్లు తెలిసి పాడితే పిల్లలు భవిష్యత్తులో వాళ్ళకి వాల్యూ బేస్ ఉంటుంది. ఎడ్యుకేషన్లో కూడా వాల్యూలు పెరుగుతాయి మనుషుల్లో. అది అన్నమయ్య పాటలన్నీ కూడా చాలా తత్వాల్లో బాగుంటుంది. ఈ పాట ఎస్పెషల్లీ ఇప్పుడు వీళ్ళు ఏదైతే పాడారో ఈ పాటలు ఇన్ని చదువు అనేలా ఇంత తాపత్రయం దేనికోసం అంటే ఇంత తెలుసున్న తర్వాత వీళ్ళు తప్పులు చేస్తారా? వీళ్ళ కుటుంబాలు ఎంత బాగుంటాయి, అలాంటి సమాజం ఎంత బాగుంటుంది, అలాంటి దేశం ఎంత బాగుంటుంది. అంతే. ఎందుకంటే అమ్మాయి చేతిలో ఎక్కువ బాధ్యతని మన సొసైటీ కానీ సాంప్రదాయం కానీ ఎక్కువ పెట్టింది. అంటే అనొచ్చు యాక్టివిస్టులు అబ్బాయిల్ని తీసి పక్కన పెట్టేస్తున్నారని చెప్పని. బాధ్యత వాళ్ళకే ఉంది, వీళ్ళకే ఉంది. కానీ ఎక్కువ బాధ్యత ఇంటిని నడిపించే బాధ్యత, సమాజాన్ని నడిపించే బాధ్యత ఆల్మోస్ట్ 80% ఎక్కువగా అమ్మాయిల మీదే ఉంది. సో ఇంత పద్ధతిగా పెరుగుతున్న ఈ ఆడపిల్లలందరూ కూడా నవ సమాజ నిర్మాణానికి చాలా బలం అవుతారని గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ ఎదురుగుండానే ఇక్కడ అమ్మాయి లా చదువుతోంది, ఫస్ట్ ఇయర్ లాలో ఉంది. ఎవరు లా చదివేది? అవునమ్మా, తను. అది మాకు ఎలా అయిందంటే లా ఇంతకు మునుపు కూడా ఉంది కోర్సు, కానీ సడన్ గా ఈ ఏడాది మన ఏపీ స్టేట్ బోర్డ్ వచ్చి బార్ కౌన్సిల్ వాళ్ళు లా మనకి NOS లో చదివిన పిల్లలకి ఇవ్వకూడదు అని పెట్టారు. పెట్టేసరికి డిప్రెషన్ లోకి వెళ్ళింది. అయ్యో, నాకు లా కావాలి ఎలాగా అని అనుకుని. అంటే అది తెలియాలి జనానికన్నా దానికని చెప్తున్నాను ఇవాళ. సోనర్ ఒకటే అన్నారు, నీకు వస్తుంది సీటు, వచ్చేదాకా నువ్వు సంగీతం నేర్చుకో, అంతేకాని ఇంకో కాలేజ్ మాకే లా కాలేజ్ ఉన్నా కూడా వద్దన్నారు. సరే అని నమ్మకంతో ఉంది. అలాగే ఇప్పుడు బెంగళూరు లా కాలేజ్లో జాయిన్ అయింది. రేపు సెమిస్టర్ ఎగ్జామ్ రాయడానికి 5వ తారీఖు వెళ్తోంది. కానీ ఎక్కడ ఆ టెన్షన్ లేకుండా హాయిగా పాటలు పాడుకుంటుంది. సో నైస్, ఆల్ ది బెస్ట్ రియల్లీ. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంది ఇక్కడ. ఆ అమ్మాయి పక్కన ఉంది ఆ అమ్మాయి, దానికి హెమోగ్లోబిన్ 5 దిగిపోయింది. అయ్యో, ఎందుకు అని అంటే కంటిన్యూస్ బ్లీడింగ్ ఒక 1.5 years గా. వాళ్ళకి తెలిసి తెలియని నాలెడ్జ్ లో నార్మల్ వయసులో అదే తగ్గిపోతుంది అనుకుని ఎవరికి చెప్పలే, వాళ్ళ పేరెంట్స్ కి చెప్పలేదు, మనకి చెప్పలే. తెలిసిన తర్వాత ఇప్పుడు కేర్ తీసుకుంటే పెరిగి వెయిట్ పెరుగుతోంది, హెమోగ్లోబిన్ పెరిగింది, ఆరోగ్యంగా ఉంది. అలా తగ్గినా కూడా వీక్నెస్ లేకుండా అన్ని ప్రోగ్రాంలకి ముందరకు వస్తారు. అంటే ఈ సంగీతానికి ఈ స్తోత్రాలకి ఉన్న బలం వాళ్ళకి ఒకసారి ఆ అనుభవం వస్తే వాళ్ళకి ఏ రకమైన లోటు ఉండదానికని చెప్పాను ఈ 2 కథలు మీకు అన్నమాట. అద్భుతం, అద్భుతం.